హాయ్ హలో నేను మీ ప్రియా. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అయితే కనుక గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఆషాఢ మాసం కదా, సో అందుకని గోరింటాకు పెట్టుకున్నాం. అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు మీకు తెలుసా? చిన్న స్టోరీ ఉంది, అయితే నేను మీకు చెప్తాను. బాల్యంలో పార్వతీదేవి చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ ముక్క పుడుతుంది. ఈ వింతను చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధిరంతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుందన్నమాట. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు నాకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి. అయ్యో నా బిడ్డ చెయ్యేంటి కందిపోయింది అనుకునే లోపుగా పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా నాకు ఇది చాలా అలంకరంగా ఉంది అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడు. ఇది స్టోరీ అన్నమాట. నా గోరింటాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.